విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళన పెల్లుబుకింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దకు భారీగా కార్మికులు మద్దతుదారులు పోటెత్తారు. సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో అఖిలపక్షం మానవహారానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కూర్మన్నపాలెం ప్రధాన కూడలి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో వారందరినీ అరెస్టు చేశారు. ప్రభుత్వం పోలీసుల తీరుపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ సమస్యలపై చర్చించారు. ఇక పూర్తి డీటెయిల్స్ విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ స్వప్న. ఈరోజు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా అఖిలపక్షం అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి వామపక్షాలు మొత్తం కూడా మానవహారానికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటు సిపిఎం సిపిఐ నాయకులు కార్యకర్తలతో పాటు ఇటు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు, అంతేకాకుండా ఎవరైతే ఒప్పంద కార్మికులు వారి కుటుంబ సభ్యులతో సహా కూడా హాజరయ్యి కూర్మన్నపాలెం ప్రధాన జంక్షన్ ఏదైతే ఉందో ప్రధాన జంక్షన్ లో రాస్తారోకో నిర్వహించారు. అయితే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతాయనే ఉద్దేశంతో భారీ ఎత్తున వందలాదిగా కూడా పోలీసులు మోహరించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా వారి దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు. అయితే ఎటువంటి అసలు జరగనప్పటికి కూడా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ యొక్క ఏదైతే ఈ మానవహారం అదేవిధంగా రాస్తారోకో ఉందో దీంట్లో ఇటు సిపిఎం సిపిఐ నాయకులు ఇటు రామకృష్ణ అదేవిధంగా శ్రీనివాస్ ఇద్దరు కూడా పాల్గొన్నారు. అయితే ఈరోజు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ అదేవిధంగా కార్మిక నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్నారన్న నేపథ్యంలో కూడా వాళ్ళకి మద్దతుగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి పోరాట కమిటీ సభ్యులు అదేవిధంగా కార్మికులు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆయన కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ అయితే వాళ్ళకి దొరకలేదు. ఇంతవరకు కూడా కార్మిక నాయకులను ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ కలవలేదు. కలిసి వాళ్ళు తమ సమస్యల్ని ఇటు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇటు ప్రైవేటీకరణ కానివ్వము ఎంత పోరాటానికైనా ప్రత్యక్షంగా సిద్ధపడతానంటూ కూడా ఇటు కార్మికులతో అక్కడ ఉద్యమంలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కార్మిక నాయకులందరూ కూడా అక్కడికి వెళ్లి తమ యొక్క సమస్యలపైన అదేవిధంగా ఎవరైతే ఈ 16,000 మంది ఒప్పంద కార్మికులు ఉన్నారో ఒప్పంద కార్మికుల సమస్యలపైన కూడా తన పవన్ కళ్యాణ్కి తెలియజేసేందుకు అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఎంతవరకు కూడా వాళ్ళకి ఎటువంటి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఇప్పటికీ కూడా అక్కడ పవన్ కార్యాలయం వద్ద అక్కడ వాళ్ళు నిరీక్షిస్తున్నట్టుగా కూడా మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో నిజంగా పవన్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడా, వాళ్ళ సమస్యలన్నిటిని కూడా సానుకూలంగా విని దాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాడా లేదా అన్నది మాత్రం చర్చాంశనీయంగా మారింది. ఒకవేళ కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ సమస్యలు విన్నట్టయితే దీనిపైన పెద్ద రగడే జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కార్మిక నాయకులు గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీకి విరుద్ధంగా కూడా ఇది చేసినట్టు అవుతుంది. అయితే టీడీపీ సంబంధించి నారా లోకేష్ అదేవిధంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గాని ఇటు పల్లా శ్రీనివాసరావు గాజువాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టీడీపీ ఎవరైతే అధినేత ఉన్నారో ఆయన మొత్తం అంటే రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు కూడా కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వనంటూ కూడా దానిపైన వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు స్టీల్ ప్లాంట్ సంబంధించి అంటే ఉక్కు శాఖ కార్మిక ఉక్కు శాఖ మంత్రి ఇటు కుమారస్వామి అదేవిధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉక్కు శాఖ సహాయ మంత్రి ఎవరైతే
వర్మ ఉన్నారో వీళ్ళు దీనిపైన కూడా దృష్టి సారించాలంటూ కూడా ఇప్పటికే కూడా వాళ్ళందరికీ కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన వాళ్ళు ఎటువంటి వైఖరిని అవలంబిస్తారు, కేంద్రం దృష్టికి దీన్ని తీసుకువెళ్తారా, నిజంగా ప్రైవేటీకరణ ఆగుతుందా లేదా అన్నది మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా సంచలనంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. 32 మంది ప్రాణాల బలి తీసుకొని కాపాడుకున్నటువంటి విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఆ విశాఖ ఉక్కు నేడు బీజేపీ ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తానంటూ కూడా గతంలో ప్రకటించడంతో ఒక్కసారిగా 1400 రోజులుగా ఈ యొక్క ఉద్యమం తెరపైకి రావడమే కాకుండా తీవ్రతరం చేస్తూ వస్తున్నారు. అది రాను రాను గత 10 రోజుల నుండి కూడా చూసుకున్నట్టయితే మరింత తీవ్ర రూపం కూడా దాల్చింది. ఈడీ కార్యాలయాన్ని ముట్టడించడం, అదేవిధంగా మొన్న తెల్లవారుజాము వరకు కూడా తెల్లవారుజాము 3-4 గంటల వరకు కూడా ఈ యొక్క ఏదైతే ఈడీ కార్యాలయం ముట్టడించి ఒప్పంద కార్మికులందరూ కూడా దీనిపైన నిరసన దీక్ష చేపట్టడం కూడా ఒకంత చర్చాసనీయంగా మారింది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఒకసారి కార్మిక నాయకులందరూ కూడా నిరుత్సాహంగా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏ టైం అయినా సరే పవన్ కళ్యాణ్ కలిసి ఓకే దానిపైన క్లోజ్ అదే రెఫరెండం ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ.